ఈవెంట్ స్పెషల్ ఏంటంటే మన మానసన్నకి విష్ణు ప్రియ గారికి మ్యారేజ్ కాబట్టి ఇందాక మన మానసన్న వాళ్ళ అమ్మగారు చెప్పారు మా అబ్బాయి తనను ఫాలో అవుతున్నాడని. ఫాలో అయితే ఏం జరుగుతుందో ఈ పాట రూపంలో మీకోసం అన్న. ఇప్పటికైనా మారండి. మనం ఎంత చెప్పినా ఫాలో అవ్వద్దు, అనేకమైన పాటలు వస్తాయి. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అంటాం కానీ మగోడు తోక ఎలాంటిదంటే కుక్క తోక లాంటిది, ఎంత కట్ చేసిన వంకరే. మరి వెళ్తూ 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 ఏం చేసిండు అన్న, మానసన్న పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే సంక్రాంతి వచ్చిందని వాళ్ళ అత్తోరింటికి పిలిచింది. పిలిచిన తర్వాత మనోడికి చిన్న అలవాటు ఉంది. అయితే అది అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరు కాబట్టి అక్కడ వైన్ షాపులు లేకపోతే ఒక సారా కొట్టు ఉంటే ఆ సారా కొట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ పాట మీ అందరి కోసం. సారీ పైన సండే కొట్టింది, సాలూరు రోడ్డు మీద కన్ను కొట్టింది, ఆ సందులెళ్ళి సారా కొట్టుకు తారే తీసింది. కళ్ళు కావాలా మామ నాకు సారా కావాలా, నీకు కళ్ళు కావాలా మామ నాకు సారా కావాలా, కళ్ళైతే స్పీడ్ స్పీడ్ నాటైతే ఘాటు ఘాటురా. సారా కొట్టు సర్లే వచ్చింది, అది వేసుకున్న జాకెట్ ఏమో నేనే కుట్టింది. ఆ కుట్టు పూలకి డబ్బులు లేవని ఇంటికి రమ్మంది, ఇంటికి వెళ్ళగానే తలుపు గొడ్డ పెట్టింది. ముట్టు కావాలా మామ ముద్ద కళ్ళు కావాలా మామ, ముద్దు కావాలా మామ ముద్ద కళ్ళు కావాలా, ముద్దైతే ఇంటిలోన కళ్ళైతే పాకలోన, ముద్దైతే ఇంటిలోన కళ్ళైతే పాకలోన. స్వచ్ఛమైన పల్లెటూరులో అమ్మాయిలు చాలా అంటే చాలా అందంగా ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నా కూతురు మంచిగా చదువుకోవాలన్న ఆలోచనతోటి రూపాయి పోగు వేసి డబ్బులు ఇచ్చి పట్నం వెళ్ళి చదువుకోమని చెప్తే వీళ్ళు పట్నం వెళ్తారు. మంచిగా ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం పల్లెటూరు వాతావరణంతో వెళ్తారు. కానీ సంక్రాంతి వచ్చేసరికి అట్టిండి ఎలా వస్తారంట. ఇప్పుడు వచ్చిందే కాకుండా రాని పోని ఇంగ్లీష్ లన్నీ కూడా వాళ్ళ అమ్మకి చెప్తుంటే వాళ్ళ అమ్మ ఎలా ఫీల్ అవుతుంది ఈ పాటలో చూడాలి మీరు అందరు కూడా. పల్లెటూరులో మీరు పుట్టినారే, పట్నం వెళ్ళి పోజులు ఎన్ను కొట్టినారే, పల్లెటూరులో పద్ధతిగా ఉన్న వాళ్ళే పట్నం వెళ్ళి పొట్టు డ్రెస్సులెన్ను వేసినారే, చదువుకని వెళ్ళినావు చిత్రాలు చేసినావు, సంక్రాంతి వచ్చింది రావే, పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవే, చదివినట్ట మాటలాడినావే, నా కప్పలతో సోపు కొట్టినావే. పొలం పనులు చేసుకునే పావని పల్లెటూరు వదిలి వెళ్ళినావే నువ్వేని, సంక్రాంతి పండగని శ్రావణి తిరిగొచ్చి పోజు కొట్టినావే నువ్వేని. నువ్వు అడిగిసంటే నీ మమ్మీకి తెలిసే ఆ ఇంగ్లీష్ మాటలాడి పోజు కొట్టకే, ఆ వంటింట్లో పుడిసే తినక పక్కనెట్టకే, నువ్వు ఇంగ్లీష్ నేర్చినావు ఊరంతా తెలిసే, మీ అమ్మ మాట ఇచ్చును నువ్వేమో యానిచ్చును, మీ నాన్న తాగొచ్చును నా బ్రతుకును ఇరికించును, నువ్వే 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 మారనే పట్నం వెళ్ళి ప్రేమ వరుసలే, అందుకు మనకి ప్రేమలు వద్దురా, ప్రేమించి ఫ్లవర్ నువ్వు అవద్దురా, చెప్పిన మాట వినరా సోదరా, అమ్మాయిని నువ్వు నమ్మొద్దురా, నువ్వే 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 మారనే పట్నం వెళ్ళి ప్రేమ వరుసలే, పల్లెటూరులో ఉన్న వాడినే స్వచ్ఛమైన మనసున్నోడినే. ఈ అబ్బాయికి పెళ్లి ముందు పెళ్లి అయ్యాక అత్తగారింటికి వచ్చాక ఎన్ని కష్టాలు ఉన్నాయో బాగా చెప్పాడు. మరి ఇప్పుడు కూడా మరి మీ వాడు పెళ్లి చేసుకోవడానికి రెడీ ఉన్నాడా లేదా? 100% చేసుకుంటావు కదా నాన్న. ఇందాకే చెప్పాను కదా మన మొగాల బుద్ధి కుక్కతో ఒకలాంటిది, ఎంత కట్ చేసిన ఒక 2 పాటలు లక్ష్మీ ఉంటాడు అన్న. కానీ విష్ణుప్రియ కావాలన్నాడు, ఏం చేస్తాం తప్పదు. ఏంటి అమ్మాయిలు సిటీకి వెళ్ళి ఏం చేస్తారు? చెడలకి ఇలాంటివి కడతా ఉంటారు. ఏమేమి అలవాట్లు ఉన్నాయో చక్కగా చెప్పాడు. అమ్మాయి పల్లెటూరులో ఉన్నప్పుడు ఎంత పద్ధతిగా ఉంటుంది, పట్నంకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందని కూడా చెప్పాడుగా. ఆ ఇంగ్లీష్
పిసి మాటలాడి పోజు కొట్టకే ఈ అబ్బాయి వస్తేనే భయం వేస్తుంది ఏం రాస్తాడు ఏం పాడతాడు అని. ఆ వంటింట్లో పుడిసే తినక పక్కనెత్తకే. మంచి లిరిక్స్ చాలా బాగున్నాయి, రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి. యాక్చువల్ గా అయితే ఈ లిరిక్స్ ఈ సాంగ్ కే కాదు చాలా సాంగ్స్ కి నా మిత్రులు అందిస్తుంటారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? సన్ముఖ్ అండ్ జాను. జడ్జెస్ మాట్లాడుదాం. జడ్జెస్ మీకు ఎలా నచ్చింది? మంచి ఈజ్ తో పాడారు, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు మీ మూమెంట్, బాడీ లాంగ్వేజ్ అన్ని వెరీ గుడ్ సార్. ఆల్ ద బెస్ట్. శ్రీదేవి గారు, ఇదేంది మొత్తం అమ్మాయిల్ని డ్యామేజ్ చేసేటట్టు పాట. నెక్స్ట్ టైం కొంచెం అమ్మాయి వర్షన్ నుంచి కూడా పాడాలి, అది నా రిక్వెస్ట్. అబ్బాయిల గురించి ఒకటి రాయండి త్వరలో. తప్పకుండా మేడం. కళ్యాణ మండపం ఓనర్ గారు మీకు ఎలా అనిపించింది? రమణ ఎప్పుడు పాడినా కూడా ఎనర్జీ ఉంటది, ఎన్నిసార్లు పాడినా వ్యూస్ కూడా అంతే. మన భాను గురించి పాడినప్పుడు కూడా ఆ పాట కూడా ఆల్మోస్ట్ 20 మిలియన్స్ కి వెళ్తున్నట్టుంది. 23 ఉంది సార్ ఇప్పుడు. 23. దానికి ముందు పల్సర్ బైక్, ఇలా ఎన్ని పాడినా కూడా ఇంతే. ఇప్పుడు ఇది కొత్తగా పాడావు కదా, ఈ స్టేజ్ మీద పాడు, ఇది కూడా ఆ రేంజ్ లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ముగ్గురు ఎప్పుడు ఇలాగే కలిసి ఎన్నెన్నో హిట్ సాంగ్స్ ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.